సో, ఈరోజు వీడియోలో ఏముండబోతుందంటే, మా హస్బెండ్‌ని అంటే తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికెళ్తున్నాను. సో, మళ్ళీ ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత వచ్చారు కదా! మళ్ళీ ఇప్పుడెళ్తే ఎప్పుడొస్తారో తెలీదు. సో, ఈ వీడియో అదే ఉండబోతుంది. నేను చేస్తానని తనతో పాటు నేను కూడా వెళ్ళాను. పిల్లలు అందరం కలిసి వెళ్ళి తనకి సెండ్ ఆఫ్ ఇచ్చాము. ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌లోకి పులిహోర చేశాను. అండ్ తనకి ట్రైన్‌లోకి ఫుడ్ ఏం చేయక్కర్లేదు. తనకి ఫుడ్ వచ్చేస్తుంది. ఇది నేను పిల్లల కోసం అని చెప్పేసి జర్నీలో చేశాను. అండ్ ఇంకా మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తోనే బయలుదేరిపోయామనమాట. ఎందుకంటే తనకి 11:30 కల్లా ట్రైన్ ఉంటుంది. అండ్ మా ఊరు దగ్గర నుంచి అక్కడికెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే మళ్ళీ ఇంకొంచెం లేట్ అవుతుంది. సో, అందుకనే ముందైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. నేను ఈ ప్యాకెట్‌లో పెట్టింది జంతికలనమాట. సో, వాటిలతో పాటు కొన్ని రవ్వ లడ్డూలు మొత్తం తనకి అంటే ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నారు కదా! సో, ఒక 2 ఐటెమ్స్ అయితే ప్యాక్ చేశాను. సో, ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ దట్ టూ అవి నేనైతే చేయలేదు. అసలు అంటే సమ్మర్ హాలిడేస్ అనే గానీ నేను కొంచెం వేరే స్ట్రెస్‌లో ఉండడం వల్ల ఏం చేయలేకపోయాను. సో, మా అమ్మగారు తీసుకొచ్చారనమాట. ఇంకా అవే తనకి పెట్టి పంపిస్తున్నాను. సో, ఉట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక. సో, అందరి మొహాలు చాలా సీరియస్‌గా ఉన్నాయి కదా! సో, ట్రై చేస్తున్నాను నేను నవ్వించడానికి. సో, నేను బాధపడితే ఇంకా అందరూ బాధపడతారు కాబట్టి. సో, పొద్దున్నే మేము ఇట్లా బస్‌లో అయితే బయలుదేరిపోయాము. లగేజ్ ఎక్కువ లేదు. బట్ ఈవెన్ దో పిల్లలతో కంఫర్టబుల్‌గా వెళ్ళొచ్చని చెప్పేసి బస్‌కెళ్తున్నాము. 1½ అవర్, 2 అవర్స్ మధ్యలో రీచ్ అయిపోతాము. అంటే నాకు కామెంట్స్‌లో అడుగుతున్నారు, "అక్క వెళ్ళిపోయారా? మీ హస్బెండ్ వెళ్ళారా?" అని చెప్పి. సో, అంటే తను వెళ్ళి కొన్ని డేస్ అవుతుంది. నేను వెంటనే అప్డేట్ ఇవ్వను. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో, తన ప్లేస్‌కి రీచ్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్‌కి నేను ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తాను. సో, ఇప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కామెంట్స్‌లో అడిగారు గదా! యెస్, తను వెళ్ళిపోయారు తన వర్క్ ప్లేస్‌కి. మా చిన్నోడైతే అస్సలు వదలడం లేదు. ఇప్పుడెళ్తే మళ్ళీ "ఎప్పుడొస్తావు డాడీ చెప్పు" అని జెప్పి ప్రామిస్ చేయమని అడుగుతున్నాడు. సో, పిల్లలకి కొంచెం బెంగ ఉంటుంది. బట్ అలవాటు పడ్డారు వాళ్ళు కూడా. అంతకు ముందులాగా అయితే ఏడవడం అట్లాంటివి ఏం చేయట్లేదు. సో, అందుకే నేను కూడా ధైర్యంగా వాళ్ళని తీసుకొనొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు తను ఉంటారు. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని ఇద్దరిని మేనేజ్ చేసుకోవాలంటే చేసుకోలేను. బట్ ఇప్పుడు ఇద్దరికీ కొంచెం అర్థమైంది. ఇలా డ్యాడీ డ్యూటీ స్టేషన్‌కెళ్తారు. కొన్ని రోజులు వర్క్ జేస్తారు. తర్వాత కొన్ని రోజులొచ్చి మనతో పాటు ఉంటారు అని చెప్పి సో, వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి నేను గూడా వాళ్ళని తీసుకెళ్తున్నాను. దగ్గరుండి పంపిస్తారు అని చెప్పి. సో, ఆ ఫ్యూ మొమెంట్స్ గూడా మిస్ అవ్వడం ఇష్టం లేక. సో, ఇదే రోజు పిల్లలకి స్కూల్ గూడా రీఓపెన్ అయిపోయింది. బట్ ఆ రోజు ఇంకా లీవ్ పెట్టించేసి అందరం కలిసి తనని డ్రాప్ చేయడానికి వెళ్ళాము. సో, విజయవాడ రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఇక్కడి నుంచే ఉంటుంది మాకెప్పుడైనా ట్రైన్. పికప్, డ్రాప్ కూడా ఇక్కడే. సో, ఇక్కడి నుంచి మేము బస్ తీసుకొని మా ఊరెళ్తాము. సో, అక్కడికెళ్ళిన తర్వాత మా తమ్ముడొచ్చాడనమాట. తనకి బాయ్ చెప్పాలని. మేమంతా ఇక్కడే ఉంటాం కాబట్టి తనొక్కరికే లగేజ్ అంటే పెద్దగా ఏముండదు. సో, ఇప్పుడు పనిచేసే ప్లేస్ కూడా ఎక్కువగా సివిల్ డ్రెస్‌లో ఉండడానికి కుదరదు. సో, 24/7 మోస్ట్‌లీ ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప యూనిఫామ్‌లోనే ఉంటారనమాట. సో, అందుకని లగేజ్ చాలా తక్కువుంటుంది. ఇంకా ఒక చిన్న బ్యాగే మా చిన్నోడు లాగేస్తున్నాడు. సో, ఈ వీడియోలో ఇంకొక స్పెషాలిటీ ఉంది. మనం ఢిల్లీలో ఉన్నప్పుడు సో, మనతో పాటు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కదా! వాళ్ళు గూడా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సో, ఢిల్లీకి. మనం ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చేసాం గదా! సో, వాళ్ళకి ఇంకా అక్కడ టెన్యూర్ ఉంది. ఇంకా స్టిల్ అదే ప్లేస్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మా హస్బెండ్ వాళ్ళతోటి పాటే కలిసి వచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా సేమ్ టైంలో ఇద్దరికి రిజర్వేషన్స్ అయిపోయాయి. సో, అప్పుడే తిరిగి మళ్ళీ కలిసి వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళు ఢిల్లీలో డ్రాప్ అయిపోతారు. తనేమో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిపోతారు. సో, చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళని కలిసాననమాట. చాలా హ్యాపీగా అనిపించింది. కాసేపు మాట్లాడుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. అక్కడున్నప్పుడు చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం వీళ్ళతోటి. ఇంకా ఇదంతా అయిన తర్వాత మా హస్బెండ్ తన బాధ్యతలన్నీ చిన్న కొడుక్కి అప్పచెప్తున్నారు. సో, ఇద్దరు కలిసి మంచిగా ఉండండి, అమ్మని చూసుకోండి, ఏడిపించొద్దు, ఇలా ఇలా అన్నీ వాడికే చెప్తున్నారు. ఎందుకంటే వాడే కొంచెం సమజ్‌దార్ అనమాట. అర్థం చేసుకుంటాడు. సో, కానీ నన్ను ఎక్కువ ఏడిపించేది కూడా వాడే. అందుకే వాడికే చెప్తున్నారు.
సో అంతలోనే ట్రైన్ అలా వచ్చేసింది, లగేజ్ లోపల పెట్టి. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ హార్డెస్ట్ పార్ట్ అనమాట మా లైఫ్లో. ఆ బాయ్ చెప్పేటప్పుడు ఏడవకుండా పంపించాలి అని చెప్పి నేను అనుకుంటాను, ఏడవలేదు కూడా ఈసారి. బట్ తను అలా ఒక 50 ఫీట్ దూరంగా వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా తెలియకుండానే ఏడుపు వచ్చేసింది నాకు. సో దట్స్ అ వెరీ వెరీ హార్డెస్ట్ పార్ట్ మాకు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ముగ్గురమే ఉన్నాం, వెళ్ళేటప్పుడు నలుగురం వెళ్ళాం, తిరిగి వచ్చేటప్పుడు ముగ్గురే ఉన్నాం. సో అది తనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు తొందరగా రమ్మని చెప్పాను, ఈసారి 6 months కాకుండా కొంచెం తక్కువ గ్యాప్తో రమ్మని చెప్పాను. సో వీ మిస్ హిమ్ అలాట్. నేను ఎలా తన గురించి ఆలోచిస్తాను, అక్కడ ఉంటారు కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు అని నేను అంటే ఆలోచన ఉంటుంది. బట్ నాకన్నా ఇంకా 10 times తను ఎక్కువ ఆలోచిస్తారు నా గురించి, పిల్లల గురించి. సో ఒక్కదాన్నే అన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. సో సమ్హౌ ఐ డోంట్ నో వై దేవుడు కొంచెం స్ట్రాంగ్గానే పుట్టించాడు. ధైర్యంగానే ఉంటాను, ఈవెన్ దో తన ప్రెజెన్స్ని అయితే చాలా మిస్ అవుతాము. ఇక నాకు తిరిగి వచ్చిన తర్వాత ఒక 2-3 days అసలు ఎవరితో ఎక్కువగా మాట్లాడాలి అనిపించదు. అదేమో తెలీదు కానీ కొంచెం సైలెంట్గా అలా ఒక్కదాన్నే ఉండాలి అనిపిస్తుంది అనమాట. సో ఇక రిటర్న్ వచ్చిన తర్వాత పిల్లల్ని నెక్స్ట్ డే నుంచి స్కూల్కి అయితే పంపించేశాను. తను లీవ్కి వచ్చినప్పుడల్లా టైం ఫ్రీజ్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది, బట్ అది కుదరదు కదా. సో తను సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.